రాఖీ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళ ఆత్మీయత అభిమానానికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పండి. వాస్తవంగా సోదరి ఆడబిడ్డ ఎక్కడున్నప్పటికీ కూడా రాఖీ పండుగ రోజున సోదరుల యొక్క దీవెనలు అందుకోవాలి అనేటువంటి ఒక భావనతోని వెళ్ళి రాఖీ కట్టడం అంటే ఒక విధంగా ఆడబిడ్డలకు అండగా నిలవడం జరుగుతుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించడం అన్నట్టు. సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆడబిడ్డలకు అండగా నిలవటము సోదరులు కుటుంబ సభ్యులందరి యొక్క బాధ్యత భావించాలి. ఇందులో ప్రధానంగా సోదరుల బాధ్యతగా భావించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పంటాను నేను. అంటే ప్రస్తుత సమాజం ఏదైతుందో మానవ విలువలు ఏదైతే దిగజారిపోతున్నామని చెప్పని భావిస్తున్న తరుణంలో అటువంటి ఒక మానవ విలువలను కాపాడటానికి కొరకు అందరం కూడా మరి కలిసి కట్టుగా కృషి చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పని కూడా నేను భావిస్తూ, అట్లాగే వీళ్ళ మహిళలకు సంబంధించి వారంతా కూడా కుటుంబ సభ్యులు. కుటుంబం యొక్క బాధ్యత అనేది వారికే తెలుస్తుంది. అటువంటి ఒక కుటుంబాల యొక్క బాధ్యత ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఒక నిత్యావసర వస్తువుల ధరలను మనం పరిగణలోకి తీసుకుంటే అంటే వాస్తవంగా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నాం అనేటువంటి ఒక భావన కాకుండా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ముఖ్యంగా ఇవాళ ఈ వంట చెరుకు ప్రత్యామ్నాయంగా ఏదైతే మన సిలిండర్ వాడకం పెరిగిపోతున్న తరుణంలో ఆ సిలిండర్ కూడా ఏదైతుందో మనం వీ హ్యావ్ టు రోల్ ఇట్ బ్యాక్ టు 2014. 2014లో ఏదైతే మన సిలిండర్ 450 రూపాయలకు కల్పింపు చేయడం జరిగిందో మళ్ళీ తిరిగి ఆ 2014 నాటి 450 రూపాయలు తీసుకుపోయే విధంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా మరి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నా. అట్లా ఈ మధ్య కర్ణాటకలో ఏదైతున్నదో మహిళలు ప్రయాణం చేయటానికి వారికి రవాణా సౌకర్యం ఉచితంగా కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఉన్నటువంటి ఒక సౌకర్యాలు బస్ సౌకర్యం అన్నింటిలో కూడా ఏదైతుందో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పింప చేయడం జరుగుతుందని చెప్పండి. దానికి తోడు గృహిణులు వారి ఏ వయస్సు అనేది ప్రధానం కాకుండా ఒక ఇల్లాలుగా బాధ్యతలు ఎప్పుడైతే ఆ గృహిణిపై మరి బాధ్యతలు పెట్టడం జరుగుతుందో కొంత ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలిచే విధంగా నేను ఇప్పుడు చూస్తాను. నిజంగా ప్రతి గృహిణికి ప్రభుత్వం వైపు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం 2000 రూపాయలు ఆర్థిక సాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తానని చెప్పంటాను. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో ఇలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా ఆడబిడ్డలకు అండగా నిలిచే విధంగా ఈ రాఖీ పౌర్ణమి మరి పండుగ పురస్కరించుకొని వారి నిత్యావసర వస్తువులన్నీ కూడా 2014 నాటి మరి ధరలకు కల్పింపు చేయడంతో పాటుగా అట్లాగే ప్రతి గృహిణికి వాయిస్తో నిమిత్తం లేకుండా 2000 రూపాయల ఆర్థిక సాయం అందింపజేసే విధంగా కూడా రాజకీయ పార్టీ అన్నీ కూడా వారి యొక్క ఎన్నికల ప్రణాళికలో పేర్కొని దీన్ని అమలు చేసే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో కాంగ్రెస్ కుటుంబ సభ్యులని చెప్పంటుంది నాకు దశాబ్దాల తరబడి అండగా నిలుస్తున్నటువంటి ఒక మా ఆడబిడ్డలు ఈరోజు నాకు నిజంగా ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడే విధంగా నాకు అండగా నిలవడానికి ఏదైతుందో ముందుకొచ్చి వారు నాకు రాఖీ కట్టినందుకు మా ఆడబిడ్డలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క రక్షణ నా వంతు బాధ్యతగా భావిస్తా అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ సెలవు.